హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పోకో వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న పోకో M5 4G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఇది ఒక సూపర్ గేమింగ్ ఫోన్ అవుతుంది. ఇది లేటెస్ట్ హీలియో G99 గేమింగ్ ప్రాసెసర్తో లాంచ్ అవుతున్న రెండో ఫోన్ అనమాట. మొదటి ఫోన్ ఇన్ఫినిక్స్ వాళ్ళు లాంచ్ చేశారు, ఇది రెండో ఫోను. అండ్ నేను దీంతో ఆల్రెడీ గేమ్ కూడా ఆడి చూశాను. పెర్ఫార్మెన్స్ మాత్రం ఒక లెవెల్లో ఉంది, సూపర్గా అయితే అనిపించింది. సో బాక్స్ కూడా చూసారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది, ఒక జ్యువెలరీ బాక్స్ లాగా ఉంటుంది. కంప్లీట్గా లెదర్ డిజైన్తో తీసుకొచ్చారు. పైన మెటీరియల్ మొత్తం కూడా లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ సైడ్కి ఒకవైపు చంద్రముఖి తాళం ఉంటుంది. ఈ తాళం ఇలా ఓపెన్ చేస్తేనే ఈ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ టాప్లో మనకి పోకో బ్రాండింగ్ ఉంటుంది. లుక్ మాత్రం ఇది చాలా చాలా డిఫరెంట్గా, కొంచెం కొత్తగా, ఇన్నోవేటివ్గా తీసుకొచ్చారు ఈ ఇన్విటేషన్ని. సో ఇది ఇలా చంద్రముఖి తాళాన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఒక జ్యువెలరీ బాక్స్ లాగా ఓపెన్ అవుతుంది. లోపల మనకు ఒక చిన్న వెల్కమ్ కార్డ్ అయితే ఉంటుంది. పోకో M5 బిల్డ్ టు అవుట్ పెర్ఫామ్ అని చెప్పి అండ్ ఒక వెల్కమ్ మెసేజ్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఒక పోకో M5కి సంబంధించిన బాక్స్ ఉంటుంది. లోపల మొత్తం ఖాళీ, ఇంకా ఇక్కడ పోకో బ్రాండింగ్ కూడా లెదరింగ్ ఫినిషింగ్తో ఉంటుంది. సో లుక్ మాత్రం చాలా చాలా కొత్తగా అనిపించింది, ఒక జ్యువెలరీ బాక్స్ లాగా అయితే అనిపించింది. సో ఇది ఇన్విటేషన్ మాత్రమే, మనం రెగ్యులర్గా ఫోన్ కొంటే ఇలాంటి బాక్స్లో వస్తుంది అనమాట. సో అల్టిమేట్గా పోకో M5 బాక్స్ ఇలా ఉంటుంది. ఈ ఫోన్లో మనకి మొత్తం 2 లేదా 3 కలర్స్ తీసుకురావచ్చు. ఎల్లో ఒకటి, అలాగే బ్లూ ఒకటి, అలాగే బ్లాక్ కూడా ఉంటుందని ఒక టాక్ అయితే ఉంది. చూడాలి, లాంచ్ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. పైన మనకి పోకో M5 అని రాసి ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్, మీడియాటెక్ హీలియో G99, అలాగే ఫుల్ HD+ రిజల్యూషన్తో LCD డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేటు, 50 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే అప్ టు 2GB వరకు ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా దీంట్లో పాసిబుల్ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్, అలాగే ఎక్స్టెండెడ్ మెమరీ స్లాట్, అలాగే IP52 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, ఇలాంటి ఫీచర్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో మన దగ్గర ఉంది పోకో ఎల్లో ఆబ్వియస్గా, అలాగే 6GB ప్లస్ 128GB వేరియంట్. అండ్ సార్ వాల్యూస్ కూడా ఈ ఫోన్లో కొంచెం తక్కువగా ఉన్నాయి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. హెడ్కి 0.851 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.674 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా, యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. బాక్స్ ఓపెన్ చేస్తే అల్టిమేట్గా మనకి ఫోను ఉంటుంది, ఎల్లో కలర్ ఫోన్ మన దగ్గర ఉంది. ఇది కూడా లెదర్ ఫినిషింగ్తో, లెదర్ టెక్స్చర్ ఫినిషింగ్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం కూడా మీకు గ్రిప్పీగా ఉంటుంది, ఒక లెదర్ లాంటి ఫినిషింగ్ ఇస్తారు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది ప్లాస్టిక్ మీద ఒక లెదర్ ఫినిషింగ్ లాగా ఇచ్చారు. ఆ ప్యాటర్న్స్, టెక్స్చర్ డిజైన్ లాగా ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఇంతకుముందు మీరు పోకో M4 చూసినట్టయితే అదే డిజైన్తో మనకి కెమెరాస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. పోకో బ్రాండింగ్ కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ లోపల ఒక TPU కేస్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, అలాగే సిమ్ ఎజెక్ట్ టూలు, 18 వాట్స్ ఛార్జరు, అలాగే మనకు ఒక Type-C కేబుల్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ బాక్స్లో మనకి ఇచ్చే ఛార్జరు 22.5 వాట్స్ ఛార్జర్ ఇస్తారు, కానీ ఫోన్ మాత్రం కేవలం 18 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్ గురించి ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బ్యాక్ సైడ్ ఒక లెదర్ టెక్స్చర్ డిజైన్ లాంటి ఫినిషింగ్తో ఉంటుంది. గ్రిప్ చాలా బాగుంటుంది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ కెమెరా మాడ్యూల్ కూడా కొంచెం యూనిక్గా కొత్తగా ఉంటుంది కాబట్టి వితౌట్ కేస్ పట్టుకుంటే మాత్రం చాలా చాలా లుక్ అయితే ఈ ఫోన్ మనకి ఆఫర్ చేస్తుంది అనమాట. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే ఇదే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అలాగే టాప్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. అలాగే మనకు ఒక IR బ్లాస్ట్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది, ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, మెమరీ ఎక్స్పాన్షన్ కుదురుతుంది. అలాగే బాటమ్ సైడ్ మీకు మెయిన్ స్పీకర్ ఉంటుంది, అలాగే మీకు Type-C పోర్ట్, అలాగే మెయిన్ మైక్రోఫోన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది డ్యూ డ్రాప్ నాయిస్తో వస్తుంది. ఇది ఒక్కటే కొంచెం దీంట్లో మనం అడ్జస్ట్ అవ్వాల్సిన పాయింట్, రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ కూడా చేశారు. సో క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది, ప్రొటెక్షన్ అనేది. అండ్ ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు కావచ్చు, లుక్ కావచ్చు, ఈ ఫోన్ చాలా చాలా ప్రీమియం ఫినిషింగ్ అయితే మనకి ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ. అండ్ ఇప్పుడు ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి, దీంట్లో ఉన్న ఫుల్ స్పెసిఫికేషన్స్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి.
కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఇది లేటెస్ట్ MIUI 13.0.4తో వస్తుంది అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది బూట్ అవుతుంది. అండ్ ఈ ఫోన్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నాట్ ఓన్లీ ఈ ఫోను, పోకో ఫోన్స్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఎంఐ ఫోన్స్కి అంటే రెడ్మీ ఫోన్స్, ఎంఐ ఫోన్స్కి, పోకో ఫోన్స్కి ఉన్న మెయిన్ డిఫరెన్షియేషన్ పోకో లాంచర్. ఈ ఫోన్ మీకు పోకో లాంచర్తో వస్తుంది కాబట్టి కొన్ని కస్టమైజేషన్స్ అనేవి ఈ ఫోన్లో పాసిబుల్ అవుతాయి వెన్ కంపేర్డ్ విత్ ఎంఐ అలాగే రెడ్మీ ఫోన్స్. ఎంఐ లాంచర్లో మీకు కస్టమైజేషన్స్ అనేవి థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్స్ లాంటివి అయితే మీకు సపోర్ట్ చేయవు. పోకో లాంచర్లో మాత్రం ఆ ఫీచర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు వెన్ కంపేర్డ్ విత్ రెడ్మీ అండ్ ఎంఐ ఫోన్స్. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లాట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి అండ్ ఆఫ్ కోర్స్ వాటిని మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఎంఐఓకి సంబంధించిన డిఫాల్ట్ సిస్టమ్ అప్లికేషన్స్ కూడా మీరు చాలా వరకు రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ అయితే MIUI 12.5 దగ్గర నుంచి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా దీంట్లో మీకు MIUI 13.0.4 ఉంది, లేటెస్ట్ వెర్షన్తో వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ చేశారు. అండ్ ఒకసారి సెటింగ్స్లోకి ఒకసారి వెళ్తే అబౌట్ ఫోన్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే MIUI 13 వెర్షన్ ఇక్కడ కనిపిస్తుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్, ఆండ్రాయిడ్ వెర్షన్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్టోరేజ్ గురించి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అవుట్ ఆఫ్ 128 జీబీలో ఇది నియర్లీ 23 GB వరకు ఇది OS కింద ఆక్యుపై అయితే చేసుకుందనమాట. అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్లోకి ఒకసారి వెళ్తే ఇది 90Hz LCD డిస్ప్లే, ఆటో మోడ్ పెట్టుకోవచ్చు. మీరు కావాలనుకుంటే రిఫ్రెష్ రేట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుందన్నమాట. డిపెండ్స్ ఆన్ యువర్ యాప్, యూజ్ చేస్తున్న యాప్ని బట్టి మారుతూ ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. డైలైట్ కండిషన్లో కూడా కొంచెం బ్రైట్గా విజిబుల్గానే అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ దీంతో కొన్ని వీడియోస్ కూడా నేను ప్లే చేసి చూశాను. వీడియో క్వాలిటీ ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ చాలా మంచిగానే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ పేరుకి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఒక్కటే కొంచెం ఉపయోగపడే కెమెరా. మిగతా 2 కెమెరాలు ఉన్నా పెద్దగా ఉపయోగం అయితే చాలా చాలా తక్కువనే చెప్పాలి. మెయిన్ కెమెరాతో తీసిన ఫొటోస్ మాత్రం హ్యూమన్ ఫేసెస్ కొన్ని కండిషన్స్లో ఎక్సలెంట్గా అయితే అనిపించినాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, జూమ్ చేసి కూడా చూడొచ్చు. సో క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది హ్యూమన్ ఫేసెస్ని తీస్తున్నప్పుడు. కానీ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం బ్రైట్గా అయితే నేను అబ్జర్వ్ చేశాను. అందుకని కెమెరా ఓపెన్ చేసినప్పుడు బ్రైట్నెస్ స్లైడర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఫొటోస్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం దీంట్లో ఎక్సలెంట్గా ఉంది. సో ఈ ఫోన్లో నాకు బాగా నచ్చింది ఫ్రంట్ సైడ్ కెమెరా. ఎక్సలెంట్ ఫొటోస్ అయితే మనం తీయొచ్చు దీంతో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, క్వాలిటీ మాత్రం చాలా చాలా నీట్గా అయితే అనిపించింది. అండ్ కమింగ్ టు ద గేమింగ్ డిపార్ట్మెంట్, సో దీంట్లో మనకి మెయిన్ కీ హైలైట్ ఏంటంటే HELIO G99 ప్రాసెసర్. ఇది లేటెస్ట్ గేమింగ్ చిప్ సెట్, చాలా చాలా పవర్ఫుల్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుంది. గేమ్ మాత్రం చాలా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. నేను ఇక్కడ ఆల్రెడీ చాలాసేపు గేమ్ ఆడి చూశాను. గేమింగ్ మాత్రం దీంట్లో చాలా బాగుంది. అండ్ అరౌండ్ ఒక 20 మినిట్స్ ఆడిన తర్వాత కూడా నాకు పెద్దగా హీట్ అయితే ఏమి అనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. అండ్ ఈ రూమ్లో కూడా ఎలాంటి ఏసీ కూడా లేదు. సో పెర్ఫార్మెన్స్ మాత్రం నాకు చాలా చాలా బెటర్గా అయితే అనిపించింది గేమ్ ఆడుతున్నప్పుడు. గేమింగ్ కోసమే ఇంత తక్కువ బడ్జెట్లో మీరు ఒక ఫోన్ కొనాలని ఆలోచనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ అయితే వేయండి. గేమింగ్కి మాత్రం ఇది ఖచ్చితంగా సూటబుల్ ఫోను, చాలా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ దీంట్లో ఇస్తున్నారు. 18 వాట్స్ ఛార్జర్ మనకి సప్లై చేస్తున్నారు. అఫ్కోర్స్ 22.5 వాట్స్ అయినప్పుడు కూడా ఫోన్ మనకి తీసుకునేది ఓన్లీ 18 వాట్స్కి మాత్రమే. అది మాత్రం కొంచెం 2 అవర్స్ టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఫుల్ ఛార్జ్ అవడానికి. Android 12 లేటెస్ట్ వెర్షన్తో ఇస్తున్నారు, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో ఇస్తున్నారు. సో ఇది ఒక ఎంట్రీ లెవెల్ మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అండ్ కెమెరా ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. గేమింగ్ సూపర్గా ఉంది. అండ్ ముఖ్యంగా మీకు బ్యాటరీ లైఫ్ చాలా మంచిగానే ఇస్తున్నారు. డిస్ప్లే బాగుంది. ఓవరాల్గా మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇది ఒక సజెస్ట్ చేయదగ్గ ఫోనే, లుక్ వేయదగ్గ ఫోనే. ఒక లుక్ అయితే వేయండి. గేమింగ్ మెయిన్గా అనుకున్న వాళ్ళకి మాత్రం ఇంత తక్కువ బడ్జెట్లో వాళ్ళు దీని మీద ఒక కాన్సన్ట్రేట్ అయితే చేయండి. సో ఇది పోకో M5కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వేణేస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.